గుంటూరు కారం సినిమా కథను నవల నుంచి కాపీ కొట్టాడంటూ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. కీర్తి కిరీటాలు అనే నవల నుంచి పాయింట్ను లేపేశారని కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ మీద వస్తున్న ఈ రూమర్లపై పూనం ట్వీట్ చేసింది. మీడియా వేసిన కథనానికి పూనం స్పందించింది. అతను ఏదైనా చేయగలడు, ఏం చేసినా దాని నుంచి బయటపడగలడు. అతని తప్పుడు పనులు ప్రజలకు కనిపించవు. అతనికి ఆ ప్రత్యేకమైన సౌకర్యం ఉంది అంటూ కౌంటర్లు వేసింది. సీఎం ఆఫీస్ను కూడా మేనేజ్ చేయగలడంటూ చెప్పుకొచ్చింది. అదే గురూజీ థింగ్స్ అంటూ ట్వీట్ చేసింది. అసలే త్రివిక్రమ్ ఆ టైంలో కాపీ మరకలు ఎక్కువగా ఉంటాయి. యదన్నపూడి సులోచన రాసిన నవలను ఉన్నది ఉన్నట్టుగా తీసేశాడని, నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడని తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో చేసిన అజ్ఞాతవాసి టైంలోనూ కాపీ ట్రోల్స్ ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. అది ఏకంగా హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టేశాడు. ఇక ఇప్పుడు ఈ గుంటూరు కారం మీద కూడా అలాంటి విమర్శలే ఎదురవుతున్నాయి. గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు. సెన్సార్ కూడా పూర్తయింది. UA సర్టిఫికేట్తో రాబోతున్న ఈ మూవీ పండక్కి సరైన మాస్ కమర్షియల్గా ఉంటుందని తెలుస్తోంది.